తెలంగాణ గడ్డపై హింసకు తావులేదన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలని మరోసారి పిలుపునిచ్చారు. గణపతి లొంగిపోతే ఆరోగ్య భద్రత ఇస్తామన్నారు. ఇక మావోయిస్టులపై కేసులు ఎత్తేసేందుకు తాము సానుకూలంగా ఉన్నామన్నారు ముఖ్యమంత్రి. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 130 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయుధాలు సమర్పించి సరెండర్ అయ్యారు. మావోయిస్టు చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటని పోలీసులు తెలిపారు. 130 మంది నుంచి 124 ఆయుధాలు, 700కు పైగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇప్పటి వరకు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. తెలంగాణకు చెందిన మరో 7గురు అండర్ గ్రౌండ్ లో ఉన్నారని, వారు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు డీజీపీ. మావోయిస్టు పార్టీలో తెలంగాణ కమిటీ ఇక లేదన్నారు. 130 మంది సిపిఎంఎల్ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కాడర్స్, డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఈరోజు అజ్ఞాతం వీడి బయటకు వచ్చినారు. ఈ విధంగా తెలంగాణ స్టేట్ కమిటీ మొత్తం పూర్తిగా అంతర్ధానం అయిపోయింది. తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేదు. మావోయిస్టుల లొంగుబాటులో కీలక పాత్ర వహించిన పోలీసులను అభినందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాంతియుత మార్గంలోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అజ్ఞాతంలో ఉన్న గణపతి లొంగిపోవాలని మరోసారి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య మార్గంలో ప్రజా సమస్యలపై కొట్లాడితే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గణపతితో సహా ఈరోజు ఇంకా అజ్ఞాతవాసంలో జీవిస్తున్న కీలకమైన నక్సలైట్లకు మేము సమాచారాన్ని చేరవేస్తాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు లేవనెత్తిన సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించడానికి సిద్ధమైతే తమ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు ముఖ్యమంత్రి. లొంగిపోయిన వారికి వైద్యం, ఆర్థిక సాయం, నివాస సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. అవసరమైతే పునరావాస ప్యాకేజీ పెంచుతామన్నారు. బుల్లెట్ కాదు, బ్యాలెట్తోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వం నిర్దేశించిన అధికారుల చేతుల్లోనే ఆయుధాలు ఉండాలి శాంతి భద్రతలను కాపాడడానికి. కానీ ప్రజలు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగడానికి వీలు లేదు. ఆయుధాలతో సహా ఎవరు లొంగిపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. లొంగిపోయిన మావోయిస్టులపై కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. కేసుల తీవ్రతను బట్టి ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే కమిటీ వేస్తామన్నారు రేవంత్ రెడ్డి. లొంగిపోయిన వాళ్లు రాష్ట్రంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉందన్నారు. ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు. లొంగిపోయిన నక్సలైట్ల యొక్క ఆరోగ్యానికి ఒక ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకు ప్రత్యేకంగా ఇవ్వడమే కాకుండా నిమ్స్ లాంటి ఆసుపత్రిలో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా. దేవ్జీకి చెందిన పిఎల్జీఏ దళం మొత్తం లొంగిపోయింది. ముఖ్యమంత్రికి 31 AK-47తో పాటు 134 ఆయుధాలు అప్పగించారు. ఏఓబీ కీలక నేతగా ఉన్న చలసాని నవత కూడా ప్రస్తుతం లొంగిపోయారు. తెలంగాణకు చెందిన లొంగిపోయిన మావోయిస్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులు అందించారు.